నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమిగానే కొనసాగుతూ మూడు పార్టీలు తమ సొంత బలం పెంచుకునేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నాయి. ఏపీ పైన బీజేపీ కేంద్ర నాయకత్వం మెగా ఆపరేషన్ మొదలుపెట్టింది. ఇప్పటికే పవన్ నుంచి మోదీ నాయకత్వానికి పూర్తి మద్దతు ఉంది. దీంతో చిరంజీవి తమతో భవిష్యత్ రాజకీయం కలిసి వచ్చేందుకు భారీ స్కెచ్లు అమలు చేస్తోంది. ఢిల్లీ కేంద్రంగా సాగిన తాజా మంత్రాంగంలో చిరంజీవికి భారీ ఆఫర్ వచ్చింది. పవన్ సైతం బీజేపీ ప్లాన్ కు సై అంటున్నట్లు తెలుస్తోంది. ఇక నెక్స్ట్ జరిగేదేంటి? ఏపీపై మోదీ స్కెచ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బీజేపీ నాయకత్వానికి ఏపీ పైన రాజకీయంగా ఆశలు పెరిగాయి. ఎంతో కాలంగా ఏపీలో ఎదగాలని చూస్తున్న ప్రయత్నాలు కలిసి రాలేదు. ఇక ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ సమీకరణాల వేళ తాము ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ భావిస్తోంది. ఇందుకోసం మెగా మద్దతు కోసం అనేక రకాల ఫీట్స్ చేస్తోంది. పవన్ ను పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రశంసించిన మోదీ ఈ మధ్యకాలంలో చిరంజీవికి ప్రాధాన్యతనిస్తున్నారు. కూటమి ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ మెగా బ్రదర్స్ ఇద్దరితో కలిసి ప్రధాని అభివాదం చేసిన సమయంలోనే బీజేపీ భవిష్యత్తు ప్రణాళికలపైన స్పష్టమైన సంకేతాలు భావించారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో నర్సాపురంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ వేళ చిరంజీవికి ప్రాధాన్యత దక్కింది. ఇక అదేవిధంగా అయోధ్య రామాలయ ప్రారంభానికి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. ఇక తాజాగా ఢిల్లీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట జరిగిన సంక్రాంతి వేడుకల్లో చిరంజీవి హాజరయ్యారు. ఇక ఇక్కడ ప్రధాని మెగా కాంబినేషన్ పైన ఏపీ భవిష్యత్ రాజకీయాలపైన చర్చ మొదలైంది. RRR కు ఆస్కార్ అవార్డు తర్వాత అమిత్ షాతో చిరంజీవి, రామ్ చరణ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇక ఇప్పుడు చిరంజీవికి బీజేపీ నాయకత్వం నుంచి తాజా ఆఫర్ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం నడుస్తోంది. దీనిపై ఇప్పుడు చిరంజీవి తుది నిర్ణయం తెలుసుకోవాల్సి ఉంది. రాజకీయంగా ఏపీతో పాటు జాతీయ స్థాయిలోనూ సత్తా చాటాలని పవన్ భావిస్తున్నారు. ఇందుకోసం మోదీ నాయకత్వాన్ని మద్దతుగా నిలుస్తున్నారు. తిరుమల లడ్డు వివాదం వేళ సనాతన హిందూ ధర్మం గురించి చర్చ ద్వారా పవన్ దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచారు. ఇక ఇప్పుడు రాజకీయంగా ఎదిగే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర మంత్రివర్గంలోకి చిరంజీవి చేరుకున్నారనే వార్తలు ఢిల్లీలో వైరల్ అవుతున్నాయి. గతంలోనూ చిరంజీవి కాంగ్రెస్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. చిరంజీవి కేంద్ర మంత్రిగా వచ్చిన ప్రతిపాదనకు అంగీకరిస్తే జనసేన నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలనేది పవన్ ప్లాన్ గా చెబుతున్నారు. దీంతో మరో 2 నెలల్లో ఏపీ కేంద్రంగా మెగా బ్రదర్స్ రాజకీయ భవిష్యత్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.